పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 53 పేజీల నివేదిక అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం ప్రభుత్వానికి పంపించింది. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే మొదటి సోమవారమే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు పరిశీలించారు. సీఎం విజ్ఞప్తితో పోలవరం ప్రాజెక్టు 4 రోజుల పాటు పరిశీలించిన నిపుణుల బృందం ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించింది. వీరు ప్రాజెక్టులో ఎగువ కాపర్ డ్యాం, దిగువ కాపర్ డ్యాం, వరదలకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, మెయిన్ డ్యాం, స్పిల్వే మొదలగు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల వనరుల నిపుణుల సంఘం కమిటీ నివేదిక ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నివేదికలో 53 పేజీలు నివేదిక అయితే ఇచ్చింది. ఏదైతే జూన్ 30 నుంచి జూలై 3వ తేదీ వరకు కూడా 4 రోజుల పాటు ఏదైతే కేంద్ర జలవనరుల నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టులో పర్యటించింది. అదే రకంగా పోలవరం ప్రాజెక్టులో పర్యటించిన తర్వాత అక్కడ స్థితిగతులన్నీ కూడా చూడటం జరిగింది. ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము, డయాఫ్రమ్ వాళ్ళు, ఎర్తకం రాక్ఫిల్ డ్యాము, అదే రకంగా మెయిన్ డ్యాము అన్నింటినీ కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. ఏదైతే అమెరికాకు చెందిన డేవిడ్ ఫాల్, అదే రకంగా ఫ్రాన్సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్ డోనెల్లీ, ఈ ముగ్గురు కలిసి 4 బృందం పర్యటించినప్పుడు కూడా ఈ ముగ్గురు కూడా 53 పేజీల నివేదికనైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ప్రదేశంలో ఆ డయాఫ్రమ్ వాల్ సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించవచ్చు అని ఒకటి. అదే రకంగా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ని అక్కడ పనులు ఏదైతే డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని నిర్మాణం చేసి ముందుకెళ్ళొచ్చని పేర్కొంటూనే జల వనరుల సంఘం సూచనల మేరకు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఏదైతే చాలా పెద్ద ప్రాజెక్టు కాబట్టి డయాఫ్రమ్ వాల్ స్థానంలో సమాంతరంగా వేరే డయాఫ్రమ్ వాల్ అదే పాత డిజైన్తోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాలని కూడా సూచించడం జరిగింది. 53 పేజీల వాళ్ళ యొక్క నివేదికలో ఈ అంశాలు కూడా పేర్కొనడం జరిగింది. అదే రకంగా ఏదైతే వైబ్రో కాంప్రాక్షన్ 20 మీటర్లు వీసీ అంటారు, 20 మీటర్లు లోతుగా కూడా తవ్వాలని కూడా పేర్కొనడం జరిగింది. అదే రకంగా ఛానల్ 1550 ఛానల్ 280 మధ్య భారీగా ఉన్న సీపేజ్ని పూర్తి స్థాయిలో అక్కడి నుంచి కూడా తొలగించాలని కూడా వీళ్ళు పేర్కొనడం జరిగింది. అదే రకంగా చూసుకుంటే ఓడోమీటర్ పరీక్షలు కూడా ఎక్కువగా జరపాలి. ఓడోమీటర్ పరీక్షల ద్వారా ఈ సామర్థ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రాజెక్టు ఎప్పటికప్పుడు మనం పరీక్ష చేసుకోవడం ద్వారా ప్రాజెక్టు యొక్క పటిష్టతకు ముందుకెళ్లాలని కూడా వీళ్ళు పేర్కొనడం జరిగింది. అదే రకంగా మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో మెయిన్ డ్యామ్లో గ్యాప్ 1, గ్యాప్ 2, అదే రకంగా మెయిన్ డ్యాము డిజైన్కి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా వరకు సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు నివృత్తి చేయటం కొరకు డ్యాము డిజైన్ నిర్మాణానికి సంబంధించి వర్క్ షాపులు కూడా తరచూ నిర్వహించాలని కూడా వీళ్ళు చాలా క్లియర్గా సూచించడం జరిగింది. ఏదైతే దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ప్రాజెక్టు ప్రాంతాన్ని అన్నీ కూడా వీళ్ళు 4 రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించారు. వాళ్ళ యొక్క జనవనరుల నిపుణులకు సంబంధించి సాంకేతిక పరికరాలతో కూడా వాళ్ళు చాలా క్షుణ్ణంగా అటు ఇసుకని అదే రకంగా సాయిల్ టెస్ట్ చేశారు, ఇసుక టెస్ట్ చేశారు, రాక్ టెస్ట్ చేశారు, అదే రకంగా అన్ని రకాలు కూడా అక్కడ టెస్ట్ చేశారు. టెస్టులన్నీ కూడా వాళ్ళు టెస్టులన్నీ చేశారు. అన్ని డిజైన్లకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు అధికారులతో అదే రకంగా జల వనరుల నిపుణులతో కూడా వాళ్ళు చర్చలు జరిపారు. అన్ని విషయాలు కూడా డిజైన్లకు సంబంధించి ఆ మ్యాప్లకు సంబంధించి అన్ని కూడా ఇక్కడికి వచ్చినప్పుడే వాళ్ళన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. తర్వాత నిన్న వాళ్ళు ఇచ్చిన నివేదికలో వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ పరికరాలతో సాంకేతిక పరికరాలతో వాళ్ళు పరీక్షలు చేసిన అనంతరం వీళ్ళు చర్చలు జరిపిన అనంతరం వాళ్ళ డిజైన్లన్నీ చూసిన అనంతరం వాళ్ళ నివేదిక 53 పేజీల నివేదికలో ఈ అంశాలన్నీ కూడా క్రోడీకరించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు దాదాపుగా డిజైన్కి సంబంధించి తరచు కూడా వర్క్ షాపులు నిర్వహించడం ద్వారా పటిష్టతకు ప్రాధాన్యత ఇవ్వాలనేది కూడా వాళ్ళు చాలా క్లియర్గా పేర్కొన్నారు. అదే రకంగా దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేసిన పరిస్థితి. డయాఫ్రామ్ వాల్ని సరిగా పట్టించుకోకపోవడం వల్ల 5 సంవత్సరాల కాలంలో పట్టించుకోకపోవడం వల్ల పూర్తిస్థాయిలో డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సోమవారమే పోలవరం టూర్కి కూడా ఆయన వెళ్ళటం జరిగింది. గతంలో కూడా సోమవారాన్ని పోలవరం పేరుతో పర్యటన చేపట్టిన పరిస్థితి నేపథ్యంలో ఆ
పర్యటన నేపథ్యంలో ఇవన్నీ కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించి కేంద్రాన్ని నివేదించడం, కేంద్రం వెంటనే అంతర్జాతీయ జలవనరులను పంపించడం కూడా చకచకా జరిపోయిన పరిస్థితుల్లో 4 రోజుల పాటు ఈ అంతర్జాతీయ జలవనరు నిపుణులు అన్ని కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళలో ముగ్గురు అయితే ఎవరైతే ఉన్నారో అమెరికాకి చెందిన డేవిడ్ పాలు, అదే రకంగా ఫ్రాన్సిస్కో, కెనడాకి చెందిన రిచర్డ్ డొనెల్లీ, వీళ్ళ ముగ్గురు కూడా 53 పేజీల నివేదికనైతే అందించడం జరిగింది. ఈ నివేదికలో ఉన్న అంశాలన్నింటినీ కూడా పరిశీలించి పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత సెప్టెంబర్ 1 నుంచి కూడా పనులు ప్రక్రియ ప్రారంభించవచ్చు. అదే రకంగా మళ్ళీ జూలై వరకు కూడా నిరంతరంగా పనులు కొనసాగించవచ్చు అని కూడా వాళ్ళు వాళ్ళ నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే ఎక్కడ వర్క్ షాపులు అయితే నిర్వహించాలి, అదే రకంగా ఎప్పటికప్పుడు ఓడోమీటర్ పరీక్షలు కూడా వాళ్ళు నిర్వహించాలని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. ఏదైతే ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము, డయాఫ్రామ్ వాళ్ళు, అదే రకంగా మెయిన్ డ్యాము అన్నిటినీ కూడా స్పిల్వే ఈ ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళు అందరితో చర్చించిన తర్వాత, జలవనరుల సంఘంతో కూడా చర్చించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన 53 పేజీల నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా ఏదైతే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పోలవరం ప్రాజెక్టు వద్ద వాటర్ తగ్గిపోతుంది కాబట్టి అక్కడ పనుల ప్రక్రియ ప్రారంభించవచ్చు కూడా వాళ్ళు నివేదికలో పేర్కొనడం జరిగింది. ఈ నివేదిక బట్టి ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం అవుతుంది. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాళ్ళు రిపేర్ చేసి కొనసాగించవచ్చు అంటూనే ఏదైతే ముందు జాగ్రత్త చర్యలుగా దానికి ఏదైతే ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఖచ్చితంగా కొత్త డయాఫ్రామ్ వాళ్ళు నిర్మిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ అంతర్జాతీయ జలవనరుల నిపుణుల సంఘం నివేదిక 53 పేజీల నివేదికలో ఈ అంశాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి కూడా ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే జలవనరుల శాఖ ఇచ్చిన నివేదికలోని అంశాలు. కెమెరామెన్ ఆర్కేతో రాంబాబు, ప్రైమ్9 న్యూస్.